నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో జోదం ఇష్టం వచ్చినట్టుగా వెచ్చలవిడిగా అడిగేవారు లేరు, అడిగే వాళ్ళకి రైట్ లేదు అన్నట్టుగా ప్యాకెట్ బ్యాచి రెచ్చిపోతున్నారు. గత వారం క్రితం, ఇంచుమించుగా 10 రోజుల క్రితం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక వీడియో చేసాం. ఏలూరుకి కోతవేటు దూరంలో ఉన్న కవ్వగుంటలో రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పేకాట జరుగుతున్నా కనీసం అటువైపు వెళ్ళే సాహసం కూడా చేయని కాకీలు ఎంటీవీ ఒక వీడియో చేసిన తర్వాత జిల్లా పోలీస్ బాస్ శరవేగంగా స్పందించారు. ఏలూరుకి కోతవేటు దూరంలో ఉన్న కవ్వగుంటలో ఎక్కడైతే పామాయిల్ తోటలు ఉన్నాయో అక్కడ పేకాట్ని నిలుపుదల చేశారు. గత 10 రోజులుగా నిశ్శబ్దంగా ఉంది కవ్వగుంట. మళ్ళీ గత 3 రోజులుగా మరి కవ్వగుంటలోని పేకాట శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకుడు, మరి ఆ నిర్వాహకుడి పేరు ఇంతకుముందే చెప్పాం. మరి అదే నిర్వాహకుడు మళ్ళీ గత 3 రోజుల నుండి మళ్ళీ అదే కవ్వగుంట గ్రామం, ఆ గ్రామానికి సమీపంలో ఉన్న 4 ఎకరాల పామాయిల్ తోటలో మళ్ళీ పేకాట ఆట స్టార్ట్ చేశారని కూడా తెలుస్తుంది. అదేమని అంటే రాజకీయ నాయకుల అనుమతులు లభించాయి, పోలీస్ అధికారులు మా జోలికి రాకపోవడానికి కూడా వారికి కావలసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చాము. కాబట్టి పోలీస్ అధికారులు కానీ కాకీలు ఎవరు కూడా కవ్వగుంట పేకాట నిర్వహించే ప్రాంతాల వైపు కనీసం తొంగి చూసే అవకాశం కూడా ఉండదు అనేది మరి కవ్వగుంటలో ఈ పేకాట నిర్వాహకుడు బహిరంగంగానే చెప్తున్నట్టు తెలుస్తుంది. గత 3 రోజులుగా మళ్ళీ యథావిధిగా కవ్వగుంట గ్రామంలో పేకాట నిర్వహణ, ఏలూరు నుండి చాలామంది పెద్దలు ప్రముఖులు కూడా ఈ పేకాటలో అపారమైన అనుభవైన ప్రముఖులందరూ, అదేవిధంగా హనుమాన్ జంక్షన్ నుండి, గన్నవరం నుండి, అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఒక జాతరని మరిపించేలా కవ్వగుంట గ్రామంలో పేకాట నిర్వాహకుడు నిర్వహిస్తున్న ఈ పేకాటకి అనేక ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పేకాట రాయిళ్ళు వచ్చి పగలు రాత్రి తేడా లేకుండా అక్కడే ఉంటున్నప్పటికి కూడా కనీసం వెళ్ళి అడిగేవాళ్ళు కూడా రారు అనేది పేకాట నిర్వాహకుడి యొక్క ధైర్యం. మరి ఆయన ఒక కొత్త పల్లవి అందుకున్నట్టు తెలుస్తుంది. గత 10 రోజుల క్రితం ఎంటీవీలో కాకీలకి కనపడని కవ్వగుంట, విచ్చలవిడిగా పేకాట, కనుసూపులో కనిపించని కాకీలు అని చెప్పి ఎంటీవీలో ఒక కథనం ఇచ్చాం. మన కథనానికి జిల్లా బాస్ స్పందించారు. వెంటనే కవ్వగుంటలో పేకాట నిలుపుదల చేశారు. మళ్ళీ 3 రోజుల నుండి మళ్ళీ పేకాట నిర్వాహకుడు పేకాట డోర్లు తెరిచారు. మళ్ళా తోటల్లో పగలు రాత్రి తేడా లేకుండా పేకాట నిర్వహణ కొనసాగుతుంది. ఈ పేకాట నిర్వహించుకోవడానికి మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా అనుమతినిచ్చారని కూడా ఈ కవ్వగుంట గ్రామానికి చెందిన పేకాట నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆ 2 అక్షరాలు మరి ఆయనే విచ్చలవిడిగా మరి నిర్వహణ చేసే కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడా కూడా అడ్డు తగిలే అవకాశం లేదు, అనుమతినిచ్చారని కూడా కవ్వగుంట గ్రామానికి చెందిన పేకాట నిర్వాహకుడు బహిరంగంగా చెబుతూనే
పోలీసులు కూడా ఎవరు రారంటూనే మరి ఎంటీవీలో కూడా కథనాలు ఇవ్వరు. మరి ఎంటీవీకి సంబంధించిన ఆ అధినేత ఎవరైతే ఉన్నారో అధినేతతో కూడా ఏలూరుకు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ ఆ నాయకుడితో ఎంటీవీ అధినేత కూడా మాట్లాడించాము. కాబట్టి ఇంక ఎంటీవీలో కూడా ఎలాంటి ప్రసారాలు ఎలాంటి వీడియోలు ఇంకా రావు అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారానికి కవ్వగుంట గ్రామానికి చెందిన ఈ పేకాట నిర్వాహకుడు ఒక అడుగు ముందుకేసి ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి పేకాట నిర్వాహకుడు కవ్వగుంటకు చెందిన పేకాట నిర్వాహకుడు పండు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అసాంఘిక అరాచక కార్యక్రమాలకి ఈ సమాజంలో మీ ఇష్టం వచ్చినట్టు సాగిస్తానంటే మీ అరాచకాలను అరికట్టవలసిన పోలీసులు మౌనంగా ఉంటే మరి సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ ఉన్న మీడియా మౌనంగా ఉంటుంది అని అనుకుంటే భ్రమ, పొరపాటు. ఎంటీవీలో నిరంతరం ఎక్కడ ఏది జరిగినా ప్రజానికానికి ఈ సొసైటీలో ప్రజలకి ఎంతో కొంత సమాజాభివృద్ధిలో మీడియా పాత్ర అత్యంత కీలకం. కాబట్టి ఎంటీవీ కూడా అదే పాత్ర పోషిస్తుంది. ఎంటీవీ అధినేతతో మాట్లాడాము కాబట్టి ఇంకా ఎవరు కూడా ఎంటీవీలో ఇక నుండి ఎలాంటి కథనాలు వీడియోలు రావని చెప్పి ఈ కవ్వగుంట నిర్వాహకుడు పేకాట నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో పండు గారు, ఈ పండు గారే రకరకాలుగా చెప్తున్నారని తెలుస్తుంది. నేను స్ట్రైట్గా పండు గారికి చెప్తున్నాను, ఈ కవ్వగుంటే కాదు నీ పక్కన ఉన్న గార్లమడుగు ఈ సరౌండింగ్లో ఉన్న గ్రామాల్లో విచ్చలవిడిగా ఈయన నాయకత్వంలోనే ఈయన శిష్యుడు గార్లమడుగులో ఈయన శిష్యుడే శ్యామ్, మరి ఈయన ఆధ్వర్యంలో కూడా గార్లమడుగులో కూడా విచ్చలవిడిగా పేకాట కొనసాగుతున్నట్టు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. కాబట్టి కవ్వగుంట పేకాట నిర్వాహకుడు పండు గారికి నా వైపు నుండి మీకు అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఒత్తిళ్ళకి కూడా లొంగని సమాజాభివృద్ధిలో ఎంటీవీ ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రజానికానికి తెలుసు. కాబట్టి మీ యొక్క స్వార్థ రాజకీయ వ్యవహారంతో పాటు మీ పేకాట పేరుపైన అనేక లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఆ దాహానికి అలవాటుపడిన ఈ కవ్వగుంట పేకాట నిర్వాహకుడు ఎవరెవరినో మేనేజ్ చేశాను, ఎవరెవరో ద్వారా ఎంటీవీని కూడా మేనేజ్ చేశానని చెప్పి మాజీ డిప్యూటీ మేయర్ ద్వారా ప్రయత్నం చేశానని కూడా ఈ కవ్వగుంట పేకాట నిర్వాహకుడు చెప్తున్నారని తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరిస్తాం. నీ స్వార్థం కోసం ఎవరో పేర్లు ప్రస్తావించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే ఎంటీవీ వెంటాడుతూ ఉంటుంది. అక్కడ మీరు చేసే అరాచక అసాంఘిక కార్యక్రమాలని ఎంటీవీ క్షణం వెంటాడుతూనే ఉంటుంది. సమాజాభివృద్ధిలో ఎంటీవీ పాత్ర నిరంతరం పోషిస్తూనే ఉంటుంది. దీంట్లో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు, వెనక తగ్గే ప్రసక్తి అంతకంటే ఉండదు. అది ఏ వ్యవస్థ అయినా ఈ వ్యవస్థను కాపాడవలసిన కాకీలే మౌనంగా ఉంటే మీడియా మౌనంగా ఉండాలా? మరి ఎవరు దీనికి ఈ పాత్రదారులు సూత్రధారులు? ఈ కవ్వగుంటే కాదు గార్లమడుగు అనేక గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదు, స్థానిక ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తారని చెప్పి ప్రచారం ఉంది. మరి ఈ పేకాట నిర్వాహకులైతే స్థానిక ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా పేకాటకి అనుమతి ఇచ్చారని కూడా ఈ కవ్వగుంట పేకాట నిర్వాహకుడు పండు గారు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని తెలుస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు అనుమతి ఇచ్చారా లేదో అనేది నాకు అనవసరం. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మరి ఆ పోలీస్ అధికారులు జిల్లా బాస్ కఠినంగా ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఈ విధంగా ఉన్నారు.
ఎందుకు ఈ ఉదాసీన వైఖరితో ఈ ప్యాకాట్ రాయలతో చేతులు కలిపే అవకాశం ఎందుకు వచ్చింది? ఏంటి లాబింగు? ఈ ప్యాకాట్ రాయడితో కాకీల్ని మేనేజ్ చేశారని, కాకీల్లో కూడా ఒక బాస్కి జిల్లా బాస్ కాకుండా ఒక బాస్ని కనుసన్నల్లోనే ఇవంతా జరుగుతుంది. ఆ బాస్కి ఇంకొక 3 స్టార్ కూడా పూర్తిగా సహకరించారని కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ కవ్వగుంట గార్లమడుగు గ్రామాల్లో ఇష్టానుసారంగా జరుగుతున్న ప్యాకాట్ని జిల్లా బాస్ కన్నెర చేయకపోతే గ్రామాన పేకాట శిబిరాలు వెలిసే అవకాశం ఉంది. మరి ఈ పేకాట శిబిరాలని నిరోధించకపోతే జిల్లా పోలీస్కే చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ పేకాటలో డబ్బు పోగొట్టుకున్న కుటుంబాలు ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆందోళన దిగే అవకాశం లేకపోలేదు. ఈ విచ్చలవిడిగా అరాచక శక్తులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న ఈ కవ్వగుంట గార్లమడుగు ప్రాంతాల్లో పోలీస్ బాస్ ఉక్కుపాదం మోపితే తప్ప అక్కడ పేకాట నిలుపుదల అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనబడలేదు. చుట్టూ కాకీలున్నా మనకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ కాకీలు మా జోలికి రారని కూడా కవ్వగుంట పేకాట నిర్వాహకుడు చాలా చోట్ల బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి కవ్వగుంట పేకాట నిర్వాహకులు పండు గారు, మీరు మీ భ్రమలో నుంచి బయటికి రండి. ఎవరెవరినో మేనేజ్ చేసని చెప్పి మీరు చెప్పుకునే విధానాన్ని వెనక్కి తీసుకోండి. నిరంతరం పేకాట్ నిర్వహించే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంటీవీ క్షణం ఎంటీవీ ద్వారా ప్రజానికానికి ప్రభుత్వానికి తెలియపరిచే విషయంలో కొంచెం వేయదని చెప్పి మరి ఈ పేకాట నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో కవ్వగుంటలో పండు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.